హాయ్ అండి. నేనైతే ముందుగా శనగలు అయితే ఉడికించి పెట్టుకున్నాను. అట్లాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే కట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను. చూడండి, బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. దీనికైతే ఆయిల్ కొంచెమే పడుతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోండి, తొందరగా మగ్గుతుంది. చూడండి, ముందుగా ఉడకబెట్టుకున్న శనగలు అయితే వేసి మంచిగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, స్నాక్స్ లాగా పిల్లలకి చాలా పనిచేస్తుంది. హెల్తీగా కూడా ఉంటుంది. ఉట్టిగిస్తే అసలు తీసుకోరు కదా, ఇట్లయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఒకవేళ అలా తినకుంటే దోశకు నానేస్తాం కదా, దాంట్లోనే కొంచెం పెసర్లు, కొన్ని శనగలు, మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది.